ఒరే మనో పగటి కళ్ళ కంటూ మానేసి నువ్వు ఎవరని చెప్పి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా. అరే అంత డైరెక్ట్ గాను సడన్ గాను ఐ లవ్ యూ అంటే ఫడేల్ మంచి అమ్మి పీకుద్ది. అవును డైరెక్ట్ గా ఐ లవ్ యూ రే కొంప తీసి నన్ను సైడ్ చేసి నువ్వు లైన్ ఎట్లేదు కదా. చిచి కళ్ళు పోతాయి. మాలతి నా సిస్టర్ లాంటిదిరా బావా. లాంటిది కాదు నీ సిస్టరే. ఓకే ఈ సెంటిమెంట్ జీవితాంతం కంటిన్యూ చేయి. నా చే శభాష్ అనిపించుకోవచ్చు. ఇప్పుడు మాలతో పరిచయం డెవలప్ చేసుకుని తన లవ్ లోకి దింపుతా. అఫ్ కోర్స్ ఆ తర్వాత తను ఆటోమేటిక్ గా ఎస్ అంటుంది. మా మామ నో అని లేడు. ఓకే కమాన్. హలో Hi! What a pleasant surprise! సర్ప్రైజ్ అనుకుంటా. ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్. మీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటది? నేను మీ పై పోషన్ లోనే ఉంటున్నాను. నేను మీకు ఇంకో సర్ప్రైజ్ ఇవ్వనా? ఏంటండి అది? నేను మీకు పార్టీ ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే నేను కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అయ్యాను కదండి అందుకండి. నో. ఎందుకు 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 ఎందుకు? నేనే మీకు పార్టీ ఇస్తున్నాను కాబట్టి. ఎందుకని అడగరేంటండి? నా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు కాబట్టి. అయ్యో బాబు నిజంగానే సర్ప్రైజ్ అండి. ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను సార్ మీరు ఇచ్చారు. బిల్ ఎంత? 300. ఓకే ఇప్పుడు సర్ప్రైజ్ పార్టీ అనుకున్నాం కదండి. అవును. బిల్ ఇవ్వకుండా సర్ప్రైజ్ ఇస్తే ఎలా? కమ్ ఆన్ జస్ట్ ఫాలో మీ. అలాగే చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ ఏంటండి ఈ బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేసారు. కాదు సార్ కరెక్టే 300. ఏంటో నువ్వు రూపాయలకే సరిగ్గా చూడలేని వాడు ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నేను రెడీ. ఏరా రెడీ. ఓకే జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్ అది నా చిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. క్లియర్? ఓకే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి? చాలా సింపుల్ అయ్యా. 3 వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. ఓకే మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు కుర్రాడు టిప్పించి మిగిలిన రూపాయి 3 పంచేసుకున్నారు. ఓకే అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయలను తల రూపాయి వెనక్కి వచ్చేసింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27 టిప్ ఏమో 2 రూపాయలు. మనలో మనమాట ఆ రూపాయి ఏమైందండి? అదేనయ్యా 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు 10 ఓడిపోయినట్టేగా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే ఇంతకీ ఆ రూపాయి ఏమైందండి? అది మావాడు చెప్తాడులే. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మనో ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు అది తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. రండి వెళ్దాం. ఏందన్నా కొత్త బండి షురూ చేసినావు? అవురా జరదాపాన్ కట్టు. రారా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెళ్దాం. ఒరే కొత్త బండి రా. కొత్త బండి అయితే మాలతి మాట వరుసగానే చెప్పకుండా కొత్త బండి కొందనమాట. అలాగా వాడియరా మనం. ఏంటి? నువ్వు నా బండి తీసుకెళ్ళా సంచం నిలబడి ఉండు. బండి గాలి తీసేస్తాను. అప్పుడు మాలతి నడుచుకుంటూ వస్తుంది. అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఎక్కించుకో, ప్రేమించుకో. ఓహో సూపర్ ఐడియా రా బామ్మర్ది. ఐ లవ్ యు రా. కమ్ ఆన్ దా రెచ్చిపోదాం. పదా.
థ్యాంక్స్ రా గుండు. ఏయ్, ఏయ్ ఏంటిది? నా కొత్త బండికి గాలి తీస్తావు బే. ఈ కొత్త బండి మరి ఆ అమ్మాయి? దాదా ఈ గాడి మీ బాడీ చెందిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఎరికైందా? తెలిసింది. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు? మీ మోపెట్లో గాలిపోయిందా? ఏ బండి గురించి మాట్లాడుతున్నారు? అదేనండి, బ్లూ కలర్ టీవీఎస్ నిమ్మకాయలు గట్టి మన ఇంటి బయట ఉంది. నాది కాదండి. మీది కదా? అయ్య బాబు, వాడైపోయాడు. వాడైపోవడం ఏంటి? అదే మన ఆఫీస్ కి టైం అయిపోయింది అంటున్నాను. మన ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది కదండి. అయ్యో, టైం అయిపోయింది, వస్తానండి. బాయ్. మీరు ఆఫీస్కి కదా, నేను ఆఫీస్కి వెళ్ళి డ్రాప్ చేస్తాను. మీకెందుకండి ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. ఇట్స్ ఓకే, ఐల్ గో. అయ్యో కాదండి, మీరు కూడా ఆఫీస్కే కదా డ్రాప్ చేస్తా అంటున్నానండి. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే ఓకే. వెరీ గుడ్ అండి. ఒక నిమిషం అండి, క్లీనింగ్ ఇచ్చేస్తానండి. అయ్యో, పర్వాలేదండి. పర్లేదండి, రండి కూర్చోండి. కొట్టు బే. కొడతనాగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. రేయ్, నువ్వు త్వరగా ప్రెసిడ్ అయిపో. నీ మామ కూతురు మనసులో రిజిస్టర్ అయిపో. మో, నువ్వు త్వరగా ప్రెసిడ్ అయిపోతే ఇంకెవరిని లైన్లో పెట్టేస్తాడు. కమాన్ ప్రొసీడ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అలా స్టడీగా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే ఒక మహాకవి రాసిన గొప్ప కవిత్వం గుర్తొస్తుందండి. ఏంటది? ప్రియా, నీ అందాన్ని వర్ణిద్దామంటే చూడ్డానికి నా నాలుకకి కళ్ళు లేవు. ఓ నీ కళ్ళతో చూసి వర్ణిద్దామా అంటే కళ్ళకి నాలుక లేదు. ఏమండి, మిమ్మల్ని పొగడ్డానికి కాదండి, పోయిటరీ గుర్తొచ్చి చెప్పాను అంతే. మీ కాంప్లిమెంట్ కి థ్యాంక్స్ అండి. ఏమండి, అయినా అందం కన్నా తెలివితేటలు శాశ్వతం అండి. అవి మీ దగ్గర ఉన్నాయి. 25% రిజిస్టర్ అయినట్టున్నాను. అవునండి, మీ ఫ్రెండ్ రవి ఎక్కడండి? 3 రోజుల నుంచి కనపడటం లేదు. అదేనండి, నాకు అర్థం కావట్లేదు. ఏమైపోయాడో అక్కడికి వెళ్ళిపోయాడో. అంతా గాలి మచ్చం అండి. కొట్టు బే, కొట్టు. మస్తు బండ్లు వెయిటింగ్ లో ఉన్నాయి. జల్దీ కొట్టు బే. పాపం రా, ఏదో తెలియక నీ మోపెట్లో గాలి తీస్తే ఆటోలకి మోటార్ సైకిల్ కే కాకుండా ఇప్పుడు కారు కూడా గాలి కొట్టిస్తావు బే. ఏయ్, నీకు ప్రమోషన్ వచ్చింది బే. కొట్టు బే, కొట్టు. ఇదో గొప్ప ప్రమోషన్. పంపు కొట్టేది నేను, జేబులు నింపుకొని నువ్వురా గుండు. ఏయ్, కొట్టు బే, కొట్టు. ఏమండే, ఆ రోజు నుంచి ఆ 30 రూపాయలు రూపాయి ఏమైందో తెలియక కొట్టు మూసేసి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. ఆ రూపాయి ఏమైందనే? ఇది అన్యాయం రా. రూపాయికి 2 చక్రాల చెప్పులు గాలి కొట్టించి వాడు నా ప్రాణాలు తీస్తుంటే నీకు ఆ రూపాయి గురించి చెప్పాలి. ఏయ్, కొట్టు బే, కొట్టు. కొడతాను బే, కొట్టగా సస్తానా? వస్తున్నా. ఎవరు? ఏంటి సార్, ఏంటండి? ఈ చెత్త నీదేనా? అవును, మాదే. ఎందుకు రోడ్డు మీద పడేశావు? చెత్త రోడ్డు మీద పడిపోతే ఇంట్లో పెట్టుకుంటారండి. నీలాంటి చెత్త వెధవ ఇంట్లో ఉన్నప్పుడు చెత్త ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు. మరి అంత లోక్ చేసి మాట్లాడకండి సార్. నేను చెత్త వెధవనా? అవును, మా చెత్త మా ఇష్టం వచ్చిన పారేసుకుంటాం. హలో, ఇది నా ఊరు, నా దేశం. అవును. నా ఊరు శుభ్రంగా ఉండాలి. చెత్త కుండిలో వేయకుండా రోడ్ల మీద వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది సార్? ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందని హైదరాబాద్ వాళ్ళు, కాదు ఇది హైదరాబాద్ కిందే వస్తుందని రంగారెడ్డి జిల్లా వాళ్ళు అనుకుని ఎవరు చెత్తను తీయరు. చెత్త పెరిగిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన చెత్తల్లోకి తెల్ల ఎలుకలు వస్తాయి. తెల్ల ఎలుకలు రావడం వల్ల కలరా వస్తుంది. కలరా ఫస్ట్ నిన్ను సోకుతుంది. నీకు కలరా సోకుంది కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అంతే. రోజుకి 73 విరోచనాలు, 66 వాంతులు. నీ కాళ్ళు పీక్కుపోతాయి, నీ నాలుక ఎండిపోతుంది. ఈ ఊళ్ళో ఉన్న అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. చివరికి డాక్టర్లు కూడా ఈ ఊరికి రావడానికి భయపడతారు. నువ్వు దిక్కులేని వాడివై స్పృహ తప్పి పడిపోతావు. అంతే, రాబందులు వస్తాయి. నువ్వు బ్రతికుండగానే నిన్ను పీక్కు తింటాయి. మధ్యలో రాబందులు ఎందుకు లేదు సార్?
కలరా వచ్చిన బాడీలంటే రాబుందులకి జిలేబీ లాంటివి. అవి నీ బాడీని తీక్కు తింటాయి. తలకాయ వదిలేసి వెళ్ళిపోతాయా సార్? కాదు, తలని ప్రేమతో తన పిల్లల కోసం తీసుకెళ్తే అక్కడ పిల్లలు నీ తలని పొడిచి పొడిచి తింటాయి. సార్ మీకు దండం పెడతాను సార్. ఏ నుంచి మా ఇంట్లో చెత్తే కదా సార్, మా వీధిలో వాళ్ళ చెత్త కూడా నా చేతులతోనే తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాను సార్. నా కలర్ రాదు కదా సార్. ఏ ఊరినైనా ఇది నా చెత్త తెచ్చి నా మొహాన్ని కొట్టి నా కలర్ వస్తుందని భయపెట్టి చంపుతావా? ఈ చెత్త See, I can't explain this to you. Please leave me. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. Please leave me alone, please. హలో మాలతి గారు, ఏమైనా ప్రాబ్లమా? హాయ్ మనా, ఈ ఫారినర్ ఎవరో గంట నుంచి పాలు ఎలా పెరుగవుతుందని తలకాయ తినేస్తున్నాడు. రాత్రి పాలు తోడు పెడితే పొద్దునకి పెరుగవుతుందని ఎలా చెప్పినా అర్థం కావడం లేదు. ఇంతే కదా, నేను 1 minute లో సాల్వ్ చేస్తాను. మీరు పక్కకి రండి. గంట నుంచి నేను చెప్పలేకపోయినా మీరు 1 minute లో సాల్వ్ చేస్తారా? జాగ్రత్త, తలకాయ తినేస్తాడు. నో ప్రాబ్లం, వెరీ సింపుల్. మిల్క్ స్లీప్ నైట్. Milk, sleep, night. మార్నింగ్ టైట్. Morning tight. So simple, madam. Milk, sleep, night. Morning tight. Card. Thank you. Thank you. బాయ్ బాయ్. సూపర్ బండి. 50% రిజిస్టర్ అయిపోయినట్టున్నాను. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయండి? అదేంటోనండి, ఫ్రెండ్స్ అంటే కూడా అదే అంటారు. ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది, మా రవి నాన్న చూసారండి మీరు? లేదండి. అదేంటోనండి, 15 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా కనిపించట్లేదు. పాపం వాళ్ళ నాన్నగారు ఎంత బెంగ పెట్టుకున్నారు వాడి గురించి. అలాగా. ఇది అన్యాయం రా. ఈ ఒక్క ప్రాణి చేత ఇంత పెద్ద పెద్ద టైర్లో గాలి కొట్టిస్తున్నాం. ఈ పాప ఊరినే పోదురా. ఇంకెప్పుడు నాకు విముక్తి? నో విముక్తి. నాకు క్యాష్ వచ్చింది, నీకు పని దొరికింది. ఇది కంటిన్యూ అవుతుంది. ఏమండే మీకు పని దొరికింది సరే, కానీ నేను షాప్ మూసేసుకుని తిరుగుతున్నాను. ఆ 30 రూపాయలు రూపాయి ఏమైందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. ఆ రూపాయి ఏమైందో నీకు తెలియాలి. పట్టుకో చెప్తాను. ఎవడు వేయడు, నువ్వు కొట్టు. ఏంట్రా కొట్టేది? వెళ్ళిపోతా. టైరా ఏట్రా ఆగేది? ఏట్రా టైరో టైరో. నేను ఇంకా ఇక్కడ ఉంటే నా చేత ఇంకెన్ని టైర్లో గాలి కొట్టిస్తావో? వెళ్ళిపోతా, నేను పారిపోతా. ఏమండే ఆ హలో మామ్స్, నీ ఆస్తంతా రెడీ చేసుకుని నాకు ఇవ్వడానికి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. Well, file number 20. Oh, good morning. Good morning. గుడ్ మార్నింగ్ సార్. I think I have to talk to you all. నేను రోజుకి 20 సార్లు లోపల వెళ్తాను, 20 సార్లు బయటకు వస్తాను. నేను కనపడిన ప్రతిసారి మీరు లేచి నిలబడుతున్నారు. అంటే 40 సార్లు లేచి నిలబడుతున్నారు. ఒక్కసారి లేచి నిలబడడానికి 15 seconds వేస్ట్ అవుతుంది. సో 40 సార్లు అంటే 600 seconds, దట్ ఈస్ 10 minutes. ఒక రోజుకి 10 నిమిషాలు వేస్ట్ చేస్తున్నారంటే నెలకి 30 రోజులకి. సారీ సార్, నెలకి వర్కింగ్ డేస్ 26 సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో రోజుకి 10 నిమిషాలంటే 26 రోజులకి 4 hours 20 minutes, దట్ ఈస్ 52 hours per year. ప్రతి ఒక్క స్టాఫ్ సంవత్సరానికి 52 hours వేస్ట్ చేస్తున్నారంటే మొత్తం స్టాఫ్ కలిసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఇక్కడ ఇంకో వేస్ట్ కూడా ఉంది సార్. వాట్ ఈస్ దాట్? మీరు ఇలా రోజుకి 5 నిమిషాల చొప్పున క్లాస్ తీసుకుంటుంటే నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి సార్. జనరల్ మేనేజర్. ఎస్ సార్. వీడికి డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి. వీడు నా క్లాస్ పీకాడు. సో ఇంకొకసారి నిలబెడితే క్లాస్ పీకను, ఉద్యోగాన్ని నుంచి తీసేస్తాను. ఎందుకు నువ్వు లోపలికి రా, నీకు ప్రైవేట్ క్లాస్ పీకాలి. ఎంత చెప్పండి రా, ఏమైపోయారు ఎంతకాలం? ఏం చెప్పమంటావురా, అదొక సుదీర్ఘ గాలి కాదా. ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా మనం. అదంతా ఎందుకు గానీ నీ ప్రేమ సంగతి చెప్పు. ఆ అమ్మాయి మనసు నిండా నువ్వు నిండిపోయావరా. ఇంకెందుకు ఆలస్యం? ఐ లవ్ యూ చెప్పవచ్చు కదరా. చెప్తానే కదా ఇక్కడికి వచ్చింది. మాల్తీ వస్తున్నారు. హలో హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికో వెళ్ళిపోయే పని అయితే మరి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? మన ఇద్దరం కలిసి బఠానీలు అమ్ముకుందామని. ఏంటి? లేతే ఏంటండి, మిమ్మల్ని కలుసుకుందామని, తర్వాత మాట్లాడదాం. అబ్బో
సార్ తల్లో పొగలేండి సార్. తల్లో బీడి ముఖ్యమైన పెట్టుకున్నారా? బీడీలోంచి కాదు నాయన, బాడీలోంచి వస్తున్నాయి ఈ పొగలు. చైర్మన్ గారు బుర్ర హీట్ ఎక్కేలా క్లాస్ పీకారు. చల్లగాలికి ఐడియాలు వస్తాయని ఇలా వచ్చా. నేనేదో లవ్ సీన్ పెట్టుకుందాం అంటే వీడంటే ఇక్కడ ఈ సీన్ పెట్టాడు. వీడిని అర్జెంట్ గా పంపించేయాలి. సార్ ఇంతకీ మిమ్మల్ని చైర్మన్ గారు ఎందుకు తిట్టారు సార్? ఈ కాఫీ పౌడర్ కి సేల్స్ లేదు. వెంటనే సేల్స్ పెరగకపోతే క్లర్క్ గా రివర్ట్ చేస్తానన్నారు. సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు. అంతే కదా మీ ప్రాబ్లము. నేను సాల్వ్ చేసే కంచి మీరు వెళ్ళిపోతారా? నువ్వు సాల్వ్ చేస్తావా? ఎలా? వెరీ సింపుల్ సార్. ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మటుకి ఎంత? 70 రూపాయలు. ఈ కవరు ప్రింటింగ్ తో కలిపి 15. మనం 2 కలిపి ఎంత అమ్ముతున్నాం? 100 రూపాయలు. సార్ 70 రూపాయల కాఫీ పౌడర్ ని 100 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడండి? అంటే అంటే కాదండి, ఈ కవర్ బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి అమ్మండి. ఎంత గొప్ప ఐడియా వేసావు బాబు. అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముకోమనే? అది కాదు సార్. లేకపోతే ఏంటయ్యా, ఇంత అట్రాక్టివ్ కవర్ వేస్తేనే ఎవడు కొంటలేదు మొర్రో అంటే ఆర్డినరీ కవర్ వేస్తే ఎవడు కొంటాడు చెప్పు దీన్ని? దే యు ఆర్. ఈ కవర్ కు బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో మన కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం. ఈ స్టీల్ డబ్బా? ఈ స్టీల్ డబ్బా అంటే ఈ స్టీల్ డబ్బా కాదు సార్, ఇటువంటి స్టీల్ డబ్బా. ఈ కవర్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది. అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి. కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు. ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడి కొంటారు. సూపర్ సార్. చైర్మన్ గారు, మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేసా. వస్తున్నా. జీనియస్. థ్యాంక్ యూ అండి. పూర్తిగా 100% పడిపోయింది. ఇప్పుడు చెప్పేయచ్చు. మాలతి గారు, మనం ఇప్పుడు చాలా సార్లు కలిసాం. నేనంటే మీకు ఒక ఇది, మీరంటే నాకు ఒక అది. ఇంకా ఆలసిందేంటి చెప్పండి. మరిద్దరు ప్రేమ చేసుకుందామండి. మాలతి గారు ప్లీజ్ ఈ ఒక్కసారి కాదనకండి. నన్ను లవ్ చేయండి. మాలతి గారు, మీకోసం ఏం కావాలంటే అది చేస్తాను. ఎంత పెద్ద త్యాగం చేయమని చేస్తాను. కావాలంటే నా గడ్డం కూడా తీసేస్తాను. మాలతి గారు ప్లీజ్ మాలతి గారు ఒక్కసారి నేను మిమ్మల్ని ప్రేమించాలంటే ఒక కండిషన్. ఏంటి చెప్పండి. ఈ గుప్పెట్లో కొన్ని సిల్వర్ డాలర్స్, ఒకే ఒక గోల్డ్ డాలర్ ఉంది. మీరు కళ్ళు మూసుకుని ఆ గోల్డ్ డాలర్ ని తీస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అయ్యో బాబు, ఏంటండి ఈ టెన్షన్? అయినా నా ప్రేమ విలువైందైతే, నా ప్రేమ ఖరీదైందైతే, నా జీవితాశయ నెరవేరాలంటే నా గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. నాకు గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. గోల్డ్ డాలరే రావాలి. ఏమండి చూసారా, నా గోల్డ్ డాలరే వచ్చింది. ఇంకెప్పుడు మీరు నన్ను ప్రేమించక తప్పదు. నాకు మీ మీద ఎంత ప్రేమ లేకపోతే గోల్డ్ డాలర్ వస్తుంది చెప్పండి. అరే అన్ని గోల్డ్ డాలర్లే. అంటే మీరు కూడా నన్ను లవ్